హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. 2025 రూల్స్ ప్రకారం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ 2025 రూల్స్ ప్రకారం అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకేమేమి అవసరం కూడా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఒక కొత్త మెయిల్ అనేది అవసరం. ఎందుకంటారా? ఆల్రెడీ మనకు ఒక మెయిల్ ఉంటుంది. దాంతో మనం యూట్యూబ్లో లాగిన్ అయి ఉంటాం. కాకపోతే ఏంటంటే కొత్త మెయిల్‌తో లాగిన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదనమాట. కాబట్టి కొత్త మెయిల్ అనేది మనకు అవసరం. సో, ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం యూలోకి వెళ్ళాలి. యూలోకి వెళ్ళి అక్కడ స్విచ్ అకౌంట్‌లోకి వెళ్ళాలి. ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! దాన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకు క్రియేట్ అకౌంట్ ఫర్ మై పర్సనల్ యూస్. ఫస్ట్ నేమ్ మన నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ లాస్ట్ నేమ్, తర్వాత నెక్స్ట్ కొట్టాలి. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ కింద మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ వాళ్ళు మనకు కొన్ని పేర్లు ఇస్తారు. అంటే ఇలా చేసుకోండి అని. లేదంటే క్రియేట్ ఆన్ యువర్ ఓన్, అంటే మన ఓన్గా చేసుకోవచ్చు. ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం మెయిల్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. అంటే మనకు పాస్వర్డ్ గుర్తుండే విధంగా ఇదొకటి మనకు గుర్తుండే విధంగా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కొట్టాలి. తర్వాత కింద SIMN కొట్టాలి. తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేయాలి. తర్వాత ఐ అగ్రీ అని ఉంటుంది. ఐ అగ్రీ మీద నొక్కాలి. ఇప్పుడు ఓకే అయిపోతుంది. మెయిల్ ఓకే అయిపోతుంది. కొంచెం స్లోగా ఉంది, ఏమనుకోవద్దండి. ఇప్పుడు వచ్చింది మెయిల్. ఆ మెయిల్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఛానల్ అని వస్తుంది. ఫస్ట్ ఛానల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఛానల్ నేమ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే యూనిక్గా ఉండాలి. అంటే మనం సెర్చ్ చేసినప్పుడు మనకు సింపుల్గా వచ్చేలాగా చూసుకోండి. ఎంటర్ చేసి తర్వాత సేవ్ చేయాలి. నెక్స్ట్ హ్యాండిల్ నేమ్. హ్యాండిల్ నేమ్ ఎలా ఉండాలంటే ఛానల్ నేమ్ ఎలా అయితే ఉందో హ్యాండిల్ నేమ్ కూడా సేమ్ అలాగే ఉండేలాగా చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే హ్యాండిల్ నేము మనకు స్పేస్ లేకుండా ఎంటర్ చేయాలి. స్పేస్ లేకుండా ఎంటర్ చేస్తేనే అది సేవ్ అవుతుంది. అలా కాకుండా స్పేస్ ఇచ్చి ఎంటర్ చేస్తే అది సేవ్ అవ్వదు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏంటంటే డూ సబ్స్క్రైబ్ అని ఇవ్వండి. డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మన ఛానల్ లోగోని సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మనం క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళి youtube.com అని ఎంటర్ చేయాలి. సైడ్‌లో 3 లైన్స్ ఉన్నాయి కదా! దానిపైన ప్రెస్ చేస్తే డెస్క్‌టాప్ సైట్ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాగిన్ అని వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వైటీ స్టూడియో ఓపెన్ అవుతుంది. వైటీ స్టూడియోలో ఆ సైడ్‌లో చివరిలో మనకు మెయిల్ ఉంటుంది. ఆల్రెడీ నేను వేరే మెయిల్‌తో లాగిన్ అయ్యాను కాబట్టి స్విచ్ అకౌంట్ మీద ప్రెస్ చేయాలి. మనం క్రియేట్ చేసిన మెయిల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసిన మెయిల్‌తో వైటీ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వైటీ స్టూడియోలో కింద లెఫ్ట్ సైడ్‌లో కింద సెట్టింగ్ సింబల్ ఉంటుంది. కింద ఉంటుంది చూడండి. దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేయగానే సెకండ్ వన్ ఛానల్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. అక్కడ ఫస్ట్ మనకు కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కీవర్డ్స్ అడుగుతుంది. కీవర్డ్స్ ఏంటంటే మన ఛానల్‌కి సంబంధించి మనం కొన్ని వర్డ్స్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ ఛానల్ కాబట్టి టెక్ వీడియోస్ అలా ఇస్తాము. స్టోరీస్ అయితే తెలుగు స్టోరీస్ అలా ఇవ్వాలన్నమాట. టైప్ చేసి కింద యారో సింబల్ ఉంటుంది. యారో సింబల్ మీద నొక్కామంటే వర్డ్ అనేది టైప్ అయిపోతుందన్నమాట. దీని తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది పక్కనే. దానిపైన క్లిక్ చేయాలి. అడ్వాన్స్డ్ సెట్టింగ్లో కింద మేడ్ ఫర్ కిడ్స్, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది. నో దిస్ కంటెంట్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని టైప్ చేయాలి. నెక్స్ట్ కొన్ని బాక్సెస్ ఉంటాయి. వాటిపైన క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ ఫీచర్ ఎలిజిబిలిటీ సెట్టింగ్స్. ఫీచర్ ఎలిజిబిలిటీ అనేది ఫస్ట్ వన్ అది ఓకే ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటుంది. సెకండ్ వన్ అనమాట అది మన ఫోన్ నెంబర్ వెరిఫై చేస్తుంది. ఇక మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్కి మనం నెంబర్ ఇస్తున్నామంటే అంటే కేవలం 2 యూట్యూబ్ ఛానల్కి మాత్రమే ఆ నెంబర్ వాడుకోవాలి. 2 ఛానల్ అయిపోయాయి అనుకోండి ఆ నెంబర్ పనిచేయదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ 2 ఛానల్‌కి వాడేశాను కాబట్టి ఈ నెంబర్ నాకు పనిచేయట్లేదు. వాళ్ళేంటంటే కొత్త నెంబర్ అడుగుతున్నారు. ఆల్రెడీ వాడేశారు ఈ నెంబర్ 2 ఛానల్‌కి. కొత్త నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అప్పుడు నేను కొత్త నెంబర్ అనేది ఇచ్చాను. నెంబర్ ఇచ్చి నెక్స్ట్ కొట్టగానే మనకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. తర్వాత మన మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి వెరిఫికేషన్ కోడ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి. అంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఇంకేం లేదు. మనకి కింద సేవ్ బటన్ ఉంటుంది కదా, సేవ్ పైన క్లిక్ చేయాలి. సేవ్ పైన క్లిక్ చేశారంటే మన ఛానల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. అలాంటి అవన్నీ అవసరం లేదు మనకు. సేవ్ పైన క్లిక్ చేయండి. అంతేనండి. ఇలా చేస్తే మన యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.